నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇక్కడున్న పిల్లలందరూ దేవుడితో సమానం. ఇక్కడెవరూ అబద్ధం చెప్పరు. నిజం చెప్పు, నా మీద నీకు ప్రేమ లేదా? అంజలి, మాయా, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నీ గురించి పత్రికల్లో చూసి కంగారు పడ్డాను. అయ్యో, మా కంపెనీలో అందరూ మోసపోయారు, ప్రెస్ వాళ్ళు మోసపోయారు, ఆఖరికి మీరు కూడా మోసపోయారా మావయ్య? మోసపోయింది నేను కాదమ్మా, నువ్వు. నేనా? నో ఛాన్స్ మావయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు అతను అభిషేక్ ఏం కాదు. యాక్టింగ్ ఛాన్స్ కోసం నా చుట్టూ తిరుగుతున్న మనోహర్. నో నో అంజలి, అతను మనోహర్ కాదు, గినోహర్ కాదు. ఇదిగో ఇది చూడు. ఇది చూడు. అతను ఇండియాలో #1 యాడ్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే లీడింగ్ హీరోయిన్స్, టాప్ మోడల్స్ క్యూలో నిలబడతారమ్మా. వాళ్ళతో పోలిస్తే నువ్వెంత? ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్. అతని ఇంట్లో పని చేయడానికైనా పనికిరాని నువ్వు, అతను నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? అంజలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ఇక నీ దగ్గర నిజం దాచను. ఇలాంటి శ్రీమంతులకి నీలా అందచందం ఉండి ఐశ్వర్యం లేని ఆడపిల్లలంటే వాడి పారేసే వస్తువులాంటివి. నీలాంటి వాళ్లకు ఆశ చూపిస్తారు, తర్వాత మీ ఆశలన్నీ నేల రాసి పారేస్తారు. అభిషేక్ లాంటి కోటీశ్వరుణ్ణి 100 మంది ప్రేమిస్తారు, కానీ నన్ను ఒక మామూలు మనిషిగా ప్రేమించింది నువ్వు ఒక్కదానివే అంజలి. నువ్వు వాళ్ళ చేతుల్లో పడి నలిగి నేల రాలకముందే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోమా. నీకు నేను మంచి సంబంధం చూసి పెట్టాను. మంచి ఉద్యోగం, మంచి జీతం, మనిషి మంచోడు. తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు. ఇది చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇది చిన్నప్పుడే మా అక్కా బావ చనిపోయారు. నేనే దీన్ని హాస్టల్లో పెట్టి చదివించాను. ఇప్పుడు ఇది షూటింగ్ మోడలింగ్ అని చేతి నిండా సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడింది. ఒంటరిగా ఎన్నాళ్ళుంటుందని నేనే పెళ్లి చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. మాకు కట్న కానుకల మీద ఆశలు లేవు. మేము ఎలాంటి అమ్మాయినైతే కావాలనుకున్నామో అలాంటి అమ్మాయే దొరికింది. అయితే తాంబూలాలు మార్చేసుకోండి. తప్పకుండా. ఆపండి. అంజలి, ఏంటిదంతా? నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా నువ్వు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ ఒప్పుకుంటావా? ఎవరు నువ్వు? నన్ను ఎవరు అని? అదే, నిన్నే ఎవరు నువ్వని అడుగుతున్నాను. ఏంటి ఆగిపోయావు? నువ్వెవరో నీకే తెలియడం లేదా? నేను చెప్తాను విను. అభి, ద గ్రేట్ అభిషేక్, ద ఫేమస్ అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్, అవునా? ఆ విషయం నీకు చెప్పాలనే ఇంత దూరం వచ్చాను. అయితే నాకు మనోహర్ నన్ను అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పింది నేను కాదు, నువ్వు. నిజంగా నువ్వెవరో కూడా నాకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నా మొహం కూడా చూడకుండా నన్ను ప్రేమిస్తున్నానని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ రోజు నువ్వు షూటింగ్ లో ఉంటే వెతుక్కుంటూ వచ్చింది బుద్ధి చెప్పడానికి, నిన్ను ప్రేమించడానికి కాదు. మరి ఎందుకు చెప్పలేదు? అందంగా కనిపించేసరికి అందంతో ఆటలాడుకుని వాడుకుని వదిలేద్దాం అనుకున్నావా? హలో, నాకు లైఫ్ లో అంబిషన్సే ఉన్నాయి కానీ నువ్వు అనుకున్నట్టు చీప్ ఆశలు లేవు. అందరినీ ఆరాధించే హృదయం ఉంది, అంతేకాని అనుభవించాలన్న ఆలోచన లేదు. నేను ప్రేమించింది నీ అందమైన శరీరాన్ని చూసి కాదు, నీ మంచి మనసును చూసి. ఫస్ట్ టైం నిన్ను కలవడానికి కోపంగా వస్తుంటే ట్రాఫిక్ లో ఒక అమ్మాయి అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తుంటే చూశాను, ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత నిన్ను మీట్ అయినప్పుడు ఆ అమ్మాయి నువ్వేని తెలిసాక ఒక్క మాట కూడా రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకే దురుద్దేశం లేదు, నిన్ను ప్రేమించడం తప్ప. ఇదంతా నమ్మమంటావా? తమరిదేనా ఈ ఫిట్టింగ్? ఆస్తిపరులకు ప్రేమించడం తెలియదు, మోసం చేస్తారు, చీట్ చేస్తారంటూ తనకు బాగా ఎక్కించి ఇదంతా చేసింది మీరేనా? చూడండి, డబ్బున్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. బాస్, మీరెవరో నాకు తెలియదు. ఐఎమ్ రియల్లీ సారీ. అంజలి, నేను ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ యూ కెన్ గో. అంజలి, వీళ్ళందరి నోళ్లు ముయించాలంటే ఒకటే దారి, మన పెళ్లి. రా, మా తాతయ్యతో చెప్పి ఈ రోజే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఆగవయ్యా, నీలాంటి శ్రీమంతుల సహవాసమే తప్పు, ఇంకా పెళ్లి కూడానా? అంజలి, వీళ్ళ మాటలను పట్టించుకోవద్దు, రానా. అంజలి, నేనెవరో ముక్కు మొహం తెలియకుండానే అభిషేక్ ను ప్రేమిస్తున్నానని ప్రపంచానికి చాటి చెప్పావు.
అదంతా ఈ లోకం నిజమని నమ్మేలా చేశావు. ఈ రోజు ఈ అభిషేక్ నీ కోసం వస్తే నన్ను ప్రేమించానని మీ మావితో చెప్పలేకపోయావు. నా డబ్బే నీకు ప్రాబ్లం అయితే చెప్పు అంజలి. నాకున్న ఆస్తి పాస్తి అంతస్తు అందరికీ దాన ధర్మాలు చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నాకు నువ్వు కావాలంజలి. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ. I love you, Abhi. సార్ ఆయనకి స్పృహ వచ్చింది. అభి, అభి, ఎలా ఉన్నావురా? ఒరే, మీ నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు. మీ అమ్మ కూడా నా కళ్ళ ముందే పోయింది. నీకేమైనా అయిందనుకో, అసలు నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. తాతయ్య, అంజలి ఎక్కడ? అదంతా తర్వాత చూద్దాం. ముందు నువ్వు కోరుకో. ప్లీజ్ తాతయ్య, అంజలి ఎలా ఉంది? తనకేరా బాగానే ఉంది, చాలా బాగుంది. రేపు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు అయి సిద్ధంగా ఉంది. ఇదిగో చూడే. చూసావా నాన్న, ఇన్నాళ్ళ నుంచి నువ్వు హాస్పిటల్లో పడున్నావు కదా, ఒకసారైనా వచ్చి తను నీ యోగక్షేమాలు కనుక్కుందా చెప్పు. అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసిందా? ఆ? పోయి పోయి నువ్వు అలాంటి పిల్లను ప్రేమిస్తున్నావు. అది కాదురా, ఎవరో ముఖపరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి ఒకేలిచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకొని నువ్వు కోలుకోవాలని కోరుకుంటున్నారే. కానీ ఈ అమ్మాయి తన మేనమామ చేత ఈ శుభలేఖ పంపించింది. చూడు, తన స్వార్థం కోసమే అభిషేకే నన్ను లవ్ చేస్తున్నాడని ఊరంతా ప్రచారం చేసుకుంది. నిజంగా తను నిన్ను ప్రేమించట్లేదు నాన్న. చూడు, నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఏమీ అడగలేదు. ఇప్పుడు నీకోసం నా జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీ మేనగోడల్ని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుక్కుంటానయ్యా. అడుక్కుంటానయ్యా. తాతయ్య, వద్దు తాతయ్య. ఇన్నాళ్ళు అమ్మా నాన్న లేకుండా బతికాను. ఇకపై ఆడది నా జీవితంలోకి రాకుండా బతుకుతాను. ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడిని అసహించుకుంటే నేను తట్టుకోలేను ఐశ్వర్య. వాడు మా అన్న కొడుకు, నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ, నా ప్రాణం. అవును ఐశ్వర్య. సార్, ఐశ్వర్య మేడము ఎండి గారి ఛాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్. లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్గా ఉంది సార్. ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది. సార్, ఓహో, చిన్నాన్న పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. పాపమయ్యా, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్ మీరేం బాధపడకండి సార్. పాపం, మీరు మాత్రం ఏం చేయగలరు, వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది. సార్, ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ, కరుణ, జాలియో అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్. ప్రమోషనా? ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. What? నన్నా? షాక్ అవ్వద్దు, లెటర్ చూడు. చిన్నమ్మా, చిన్నమ్మా,
ఆ ఏంటి బాబు ముందు నీ బట్టలన్నీ సర్దుకో, మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం పద. ఏమైంది? నీ మొగుడున్నాడే తనే నా శత్రువు, ఇక్కడ ఉండను, మన ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారయ్యా? నన్నే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేశాడు. నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా? ఆఫీస్ అంటూ 24 గంటలు కుర్చీకి అతుక్కుపోయి పనిచేసాను చూడు, దానికి మీ ఆయన చేసిన సన్మానం ఇది. చిన్నమ్మా, నిన్ను చూడ్డానికి ఇంటికి వస్తున్నానా? ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఈ ఇంట్లో ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఆ విషయం నాకు వదిలే. మీ చిన్నాన్ననే ఇంట్లోంచి పంపించేస్తే పోలా? ఆహా మహాపతివ్రత, కొడుకు చెప్పాడు కదా అని తాళిగట్టిన వాడిని బయటికి తరిమేస్తావు నువ్వు? పాపం అలసిపోయి వచ్చాడా బిడ్డ, కాఫీ తెచ్చివే తాగుతాడు. అయ్యా కొట్టానంటే ముఖం పగిలిపోద్ది. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్ను చూస్తే ఆడపిల్లలోనికి పోవాలా? ఒక్కటి ఇచ్చానంటే అయ్యో ఈ రోజులు వెళ్ళిపోతాను అనుకో బాబు. మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు? ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో, దానికే నాకింత పెద్ద శిక్ష. పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో. ఏదైనా టిఫినో తీసుకొచ్చి పెట్టవే, తింటాడు. పొద్దున్న చేసిన ఫ్రెష్ గా తీసుకురా, వెళ్ళు. తెస్తాను. ఏయ్, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఇల్లిగడ్డ నీతుడు ఈ కోటు ఒకటి, ఇప్పరా కోటు. అరే ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా? ఒక్కటి అభి, నీకే టిఫిన్ కావాలి? నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా. నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా. బియ్యపు ఉప్మా చేయనా, గోధుమ ఉప్మా చేయనా? ఉప్మాలాగా చేయవే చాలు. సరే. చిన్నమ్మా, నువ్వు వెళ్ళదు, ఇక్కడే ఉండు. లేదులే బాబు, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు? నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా. వెళ్ళవే, వెళ్ళు, ఉప్మా తెస్తానండి బాబు, చెయ్యి. తెస్తాను. నేను చూసుకుంటాను, వెళ్ళు. ఏయ్ ఎరా, మీ పిన్నికి హింటిస్తే భయపడిపోతాను అనుకున్నావా? ఆఫీస్కి రా, కాళ్ళు చేతులు విరిచేస్తాను. అది ఉప్మాలో పంచదార వేసుకుంటా, చట్నీ. ఆఫీస్ ఏనిదిరా, నీకు పని ఇవ్వడం ఏంటి? కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను, వాడే చూసుకుంటాను. వేరే ఏమంటావ్? వాళ్ళ కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా? వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి. డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా? మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కుర్చీ ఒక్కటే ఖాళీ ఉందా? అసిస్టెంట్ మేనేజర్ నేను చస్తే కూర్చోను. మే ఐ కమింగ్ సార్? ఎస్. సార్, మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు. మీకే ఫోన్. ఇక నాదేముంది, అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు. ఓ ఫోనా? హలో సార్, నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు. ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్. ఓహో, గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్. సార్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్. ఏంటేమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్. ఆ మైక్ ఇచ్చాను సార్. ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అట సార్. ఓహో, ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్. పోతే పోన్లేండి, పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలవంతాడు సార్. మీరున్నారు కదా. ప్రస్తుతానికి లేను. ఏంటి? ఏం లేదు. రాణి, ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది? బాస్, ఆఫీసులో ఇంత హీల్స్ వేసుకొని పనిచేయకండి, చూడ్డానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. అయినా మీరు ఏ షూ వేసుకున్నారు చూడడానికి? ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు? మిమ్మల్ని కాల్ పైన పెట్టమంటే సరిపోయేది కదా. ఆయనకంత బ్రెయిన్ లేదులే, కానీ ఏదో ప్లాన్ అని ఉంటుంది. ఏమైంది మేడం? ఏం లేదు, టేబుల్ కిందకి ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నా. వావ్, యు ఆర్ రియల్లీ జీనియస్. అబ్బా, గుడ్ మార్నింగ్ చిరానా. గుడ్ మార్నింగ్ అభి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే పిలిపించాను. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. ఒక ఆనియన్ దోశ తీసుకురండి. అభి హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఆనియన్ దోశ అంటే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా తరగడం కాదు, చిన్న చిన్న ముక్కలుగా తరివి పచ్చిమిర్చి వేసి బాగా వేయించి తీసుకురండి. మన ఇదిగో వెయిటర్, ఒక మాట, కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చట్నీ వేసి సాంబార్ ఎక్కువగా తీసుకురండి. ఇంతకీ డిస్కషన్ ఎందుకంటే హలో హలో హలో, ఇట్స్ మై ఫోన్. నా ఫోనా? హలో, నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను. మైక్ బాలు సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుంపేశారు సార్. ఈ రోజు 7 గంటలకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్. మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు 30 భాగం ముక్కలైపోయింది సార్. మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్.
పాపం ఇన్ని కష్టాల మధ్య మీరు బతికేం సాధిస్తారు బాలుగారు. ఆహా, ఏమంటున్నారు సార్? నా ఇద్దరు పెళ్ళాల్ని ఉండబోయమంటున్నారా? ఆ, మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం? మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి. అయ్యో దేవుడా, నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైకు పెట్టాడేటప్పా. చూడు, నేనేం చెప్పాలని నమ్మన్నానంటే, ఏ సర్వర్, ఆనియన్ దోశ చెప్పి అర్ధ గంట అయిందయ్యా. అభి, విల్ యూ ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండమేంటి? మ్యాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది. వాళ్ళేమంటున్నారు, డైరెక్ట్ గా యూరోప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నారు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనలైజ్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు. అందుకే ఐశ్వర్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. మరి నేను ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి, నీకు ఇబ్బంది లేకపోతే ఈవిడ గారికి నేను అసిస్టెంటా? అవును. చచ్చిన పోరు. హాయ్. మన ఇద్దరం ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అభి. ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ. లెట్స్ బి ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ, Yes, sure, my husband. కెన్ యూ చేంజ్ మై సీట్ ప్లీజ్? Sure, ప్లీజ్. sir. Are you comfortable? Hey Joe, it's me. Let's go. Hi. Hi, hi, hi. Hi. Welcome to Europe. Abhishek. I'm Koi. What's Koi? థ్యాంక్ యూ. Thank you. I'm sorry. యూరోప్ లో అందరూ వెల్కమ్ ఇలాగే చేస్తారు. దీన్ని పెక్ అంటుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత కాలం దీన్ని మెయింటైన్ చేస్తే మంచిది. మీరు కూడా కాస్త పళ్ళు తోముకుంటే మంచిది. రండి 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 రండి. 1 minute సార్. ఏమైంది? దీన్నే ఎస్కులేటర్ అంటారు. దీని మీద మనం నిలబడ్డామంటే దాని అంతటా అది తీసుకెళ్లి కిందకు వదిలేస్తాయి. రండి సార్, కాళ్ళు జాగ్రత్త. బీ కేర్ఫుల్. మేడం, మీరు కూడా జాగ్రత్త. మీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా. ఎయిర్పోర్ట్ లోనా? ఎయిర్పోర్ట్ లో కాదు, యూరోప్ లో. జాగ్రత్త మేడం. సారీ, మాకిలా దిగాలని తెలియక మామూలుగా దిగేసాం. ఏమనుకోవద్దు. మిస్సెస్ ఖాయ్ ఏం చేస్తుంటారు? బెడ్ మీద ఉంటారు. అంటే కోమాలో ఉన్నారా? Oh, హలో, I'm sorry. మీరేది పూర్తిగా వినరా? బెడ్ల కోసం ట్రై చేస్తూ బెడ్ మీద అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారని. ఇండియనా? యూరోపియన్. అంటే లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్. ఆ టాక్సీ 30 ఏళ్ల క్రితం ఆహా. ఓ అమావాస్య రోజు పరిచయం అయింది. ఇట్స్ లాంగ్ లవ్ స్టోరీ, యూనో. Okay. బ్యాక్. హలో, ఎస్, ఎస్పీ పచ్కా స్పీకింగ్. యా సింగ్. ఓకే 1 minute. యు నో రోక్ ఆఫ్ హోటల్? Yes, I know. యా యూ కెన్ గో. నేను ఎక్కలేదయ్యా. Check a keys, please. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. సారీ, టాక్సీ డ్రైవర్లు ఇక్కడ చాలా స్పీడు. అవును, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేంత వరకు కూడా ఆగరు. కీస్ తీసుకున్నారా? మార్నింగ్ షార్ప్గా 10 o'clock కల్లా మనం మొబైల్ కంపెనీలో ఉండాలి. 10కి అక్కడ ఉండాలంటే షార్ప్గా 9 o'clock కల్లా ఇక్కడ నుంచి బయలుదేరాలి. 8:50కి మీరు లాబీలో ఉండాలి. అంటే 8:45 కల్లా మీరు లిఫ్ట్లో ఉండాలి. ఇండియన్ టైమింగ్ లాగా 10 అంటే 11 కొంటే కుదరదు. ఓకే? అలా మేము ఉండాలంటే ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి. థ్యాంక్ యూ. బాయ్. సారీ. సారీ ఏంటి సారీ? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న మేనర్స్ లేదా నీకు? సారీ, నా రూమ్ అనుకుని వచ్చేసాను. ఓ, ఈవిడ పెద్ద మహారాణి, హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు. నిన్ననేం ప్రయోజనం? ఇలా పక్క రూమ్లు ఇచ్చాడే, వాడికి బాగా గడ్డి పెట్టాలి. వాడిన తర్వాత అందులే కానీ ముందు టవల్ చుట్టుకో. చూడలేక వస్తున్నా. ఓహో, హలో. Welcome, sir. హీజ్ మిస్టర్ అభిషేక్. హలో. మిస్ ఐశ్వర్య. Hello. Hello. మీట్ దెమ్. Hi, would you like to... హాయ్. ఓకే. Hello. ఓకే. yes, Boys Mr. from Roy. Roy. Bye. Well, I would like to present you the details of this plan. And first of all, I think the brand is doing really very well. And we need to engage the same part. Where I think What's your name? అభి. on the same aspect, Abhi. I made a plan. Me, Nancy.
He's so handsome. థ్యాంక్ యూ. So, what do you think? Do you think we need anything more? It's okay. Okay, my colleague will present the rest to you. Yeah, sure. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ I'll give you pleasure. I'll give you pleasure. Excuse me, madam. Shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. ఎప్పుడు చూసినా లొడలొడ బాగుతూనే ఉంటావు కదా మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే 10 crores ప్రాజెక్ట్ ఏమైనా అటు ఇటు అయితే మీ అంకుల్కి ఏం సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగిందంటే ఇంకేం చెప్పొద్దు నాన్సీని చూసి పళ్ళు కిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు నేను చెప్పేది కాస్త వింటావా? సూట్ వేసుకొని పోజు కొడితే సరిపోదు దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా ఛే What are your plans to lunch in India? well I'll do this presentation. Okay. The cosmetic market. నీకు అసలు బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే ఛీ నా నోట్ నుంచి మాటే రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు ఏమన్నావు నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో Join me for the dinner? నో వి బోత్ No, no, he's absolutely free. Take him. ఎక్స్క్యూజ్ మీ మీటింగ్ బాగా జరిగిందా ఫిట్టింగ్ బాగా జరిగింది ఫిట్టింగా కుర్రాడేడి ఆ అమ్మాయి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాడు అయ్యో ఇలాగే 30 ఏళ్ల క్రితం ఓ అమ్మాయి డిన్నర్ పిలిస్తే వెళ్ళాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది ఏయ్ వద్దుందా నీకు తనతో వదిలేసి వస్తావేంటి నువ్వంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా తనతో నేను డిన్నర్కి వెళ్తే అది నన్ను తినేసేలా ఉంది పద ఇంటెలిజెంట్ బాయ్ హలో అదిగో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది దాటితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది యూరోప్ కే అది అట్రాక్టివ్ టూరిజం ప్లేస్ మనం అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు 30 ఏళ్ల క్రితం నా వైఫ్ ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను మీ వైఫ్ నేను ఒకసారి కలవచ్చా తప్పు చచా ఆ ఉద్దేశం వద్దని చెప్తున్నాను కదా రెండేట వెళ్దాం మీరిద్దరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అర్రే చూడాల్సిందంతా అటుపక్కే ఉంది స్వర్గం స్వర్గం ఉంది అక్కడ వద్దులండి నాకు ఈ స్వర్గమే చాలు అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా నాకు ఇంకా బాగుండేది అస్సలు నచ్చదు ఎంతసేపు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా లేదు అలాంటిదేం లేదు మరెందుకు అక్కడికి రానంటున్నావు నాకు ఆ నీళ్ళంటే భయం నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే అందుకే బ్రిడ్జ్ కట్టారు చూడండి నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తామంటే నేను పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు ఏమన్నారు పాస్ట్ అన్నారు కదా ఏంటి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళాం నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు వాడు దొంగ నేను పోలీస్ వాడెక్కడ అవుట్ అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దాక్కున్నాడు అంటే మీకు అతను దొరకలేదా నాకే కాదు వాడు ఇంకెవరికి దొరకనా ఆట చాలా బాగా ఆడాడు కదా సారీ సారీ అప్పటి నుంచి నాకు నీళ్ళని చూస్తేనే భయం మీకు నీళ్లు చూస్తేనే కదా భయం చూడకుండా వచ్చేయండి కళ్ళు మూసుకొని వచ్చేయండి మేము ఉన్నాం కదా కరెక్ట్ నాకు కుదరదండి ఎందుకు కుదరదండి మీకు నీళ్ళు అంటే భయం నాకు మా ఆవిడంటే భయం నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకొని మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు రండి సార్ అదే అలవాటు వద్దు, అరే వద్దు. రండి సార్ అరే, రా. Please, రండి. ఏ, వద్దు, వద్దు. ఏం చేస్తారు? రండి. రండి. ఏం సార్ మీరు చిన్నపిల్లలా భయపడుతున్నారు నేను? కళ్ళు తెరవండి. వచ్చేసాం. వచ్చేసాం. అంతే. ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో ఇండియాలో ఏం ఎక్కడ ఉంటాయి అన్ని చిన్న చిన్న గుడిసెలే కదా హే ఆ ఫౌంటైన్ చూడు ఇట్స్ సో బ్యూటిఫుల్ అక్కడ నిలబడండి స్నాప్ తీస్తా తీయండి తీయండి
ఏయ్ ఏంటిది బాలీవుడ్ హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ అయ్యో వదిలేస్తున్నావు సార్ మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉండడానికి ఇది ఇండియా కాదు, యూరోప్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ నింతేలే మేడం, మీరు తీయండి. ఓకే రెడీ స్మైల్ ఫోటో వచ్చింది. అయ్యో నా బ్యాగ్ పోయింది. హాహా, ఇది ఇండియా కాదు యూరో. మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి. సార్ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు సార్. హాహా, పోతే పోన్లేండి, మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా. ఈ డబ్బు అందులోనే ఉంది సార్. ఎవడో ఒకడు బ్రిడ్జి దాటితే స్వర్గం ఉందన్నాడు, వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తారు. అభి ఆ డ్రెస్ చాలా బాగుంది కదా. ఆ, మేడం డ్రెస్ బాగానే ఉంది, కింద ఉన్న రేట్ చూడండి, మోర్చొచ్చి పడిపోతారా. బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు, ఇది యూరప్. ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్. ఇండియా అనుకున్నారేంటి చీప్ గా కాయ్, దొరకడానికి? ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా. నీకు అడ్రస్ నచ్చింది కదా? సింపుల్ గా ఉంది. అభి అరే అదేంటి, వేసుకోండి. ఎందుకు? ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం. 1 2 3 అనగానే ఇద్దరం పారిపోదాం. ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్. ఈ ఐడియా ముందే వచ్చుంటే షోలకు తగిలేసిన డబ్బు అంతా వెనకేసేవాడు సార్. కెన్ యూ ప్రాక్టీస్ ఫర్ మీ ప్లీజ్? ఎక్స్క్యూజ్ మీ, కెన్ వి రన్ అండ్ ట్రై? యా యు కెన్ ట్రై. ఓకే, రెడీ రెడీ. 1 2 3. హలో హలో హలో, థీఫ్ థీఫ్. పోలీస్ 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 హే పోలీస్ 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 పోలీస్. ఎంతైనా మన ఇండియా వాళ్ళే, అందులో ఆంధ్ర వాళ్ళు సూపర్. ఎక్కడ వీళ్ళు కనపట్లేదండి? పోలీసులు వస్తున్నారండి. అయ్య బాబోయ్, మన గురించే, మనం దొబ్బేసిన విషయం తెలిసిపోయి ఉంటుంది. అయ్య బాబోయ్, సినిమా రేంజ్ లో తరుగుతున్నారు, మనకి ఫాలో అయిందని ఇప్పుడే తెలిసింది. అరన్ అరన్. పాపం ఖాయం అయ్యారో ఏంటో. ఇంకేమై ఉంటాడు, పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు హెయిర్ స్టైల్ ఏ అసహ్యంగా ఉందా? బ్రహ్మాండంగా సెట్ అయింది. హా? ఏమైంది? మన పరిచయం తర్వాత నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందావా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ నవ్వు చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటి? ఏం లేదు, కాఫీ తాగేసాం, ఇప్పుడు బిల్ ఎలా కట్టాలని ఆలోచన. హలో హే కాయ్, హలో హలో. అప్పుడే వచ్చేసారా? ఏ నేను ఇక మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా? అలాంటిదే లేదు, బాగా అలసిపోయినట్టున్నారే. అబ్బా కారులో తిరుగుతున్నాను కదా, రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి చెప్పండి సార్, చాలా టైర్. ఎక్స్క్యూజ్ మీ, వన్ మోర్ కాఫీ ప్లీజ్. ఏం సార్, వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా? నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్. సార్ మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడైనా రండి, కాఫీ ఇప్పుడు వస్తే చాలు. వస్తుంది, వచ్చి వచ్చి. ఇప్పుడు రిలాక్స్ గా కాఫీ తాగొచ్చు. Your coffee. Thank you. Take this. What is this? Your bill. They paid, no? No. ఏమైందబ్బి? వేరే దారి ఏదైనా ఉందేమో చూద్దాం. వేరే దారే వద్దబ్బి, నా చేయి పట్టుకో, నా కళ్ళలోకి చూడు. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్డు ఏది చూడొద్దు. ఆడవారి కళ్ళలో ప్రపంచాన్ని మరిపించే శక్తి ఉంది.